మధు పార్క్ రిడ్జ్ ప్రభుత్వానికి లేదు పర్సనల్ గ్రడ్జ్. మూసీ ప్రక్షాళన కోసం తమ అపార్ట్మెంట్ ను కూల్చొద్దంటూ మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు చేస్తున్న ఆందోళనకు విపక్షాలు అండగా నిలిచాయి. గాంధీ బొమ్మ కోసం 500 కుటుంబాలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మరోవైపు ఆ అపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం నిర్మించనందుకే నోటీసులు ఇచ్చారంటున్నారు కాంగ్రెస్ నేతలు. మూసీ ప్రక్షాళనలో భాగంగా లంగర్ హౌస్ లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. తమ అపార్ట్మెంట్ ను కూల్చొద్దంటూ పోరాటం ముమ్మరం చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కు వెళ్లిన బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు అపార్ట్మెంట్ వాసులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. సిగ్గు ఉంటే ఈ రోజు ఈ యొక్క ప్రాజెక్ట్ ని మార్చుకోండి. గాంధీ బొమ్మ పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూడగొడతా అంటే మేము ఊరుకునేది లేదు. మూసీ ప్రక్షాళనలో కేంద్రం హస్తం ఏమీ లేదన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి. గాంధీ బొమ్మల కన్నా బతుకున్న మనుషుల జీవితాలు ముఖ్యమన్నారు విశ్వేశ్వర్రెడ్డి. గాంధీ పేరు చెప్పుకోవాలి, ఈ గాంధీ ఆ గాంధీ ఆ గాంధీ, ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు చెప్పుకొని మన జీవితాలు నాశనం చేస్తుండ్రు. దీన్ని మేము ఎవ్వరు కూడా రాజకీయాలకు రాలేదు, మేము ఇది సహించము. మళ్ళీ మా రాజ్నాథ్ సింగ్ గారి పేరు చెప్తుండ్రు. పోయిన ప్రభుత్వం తండ్రి కొడుకుల ప్రభుత్వం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర లేదు, మోడీ గారి పాత్ర అసలే లేదు, రాజ్నాథ్ సింగ్ గారి పాత్ర అసలే లేదు. అపార్ట్మెంట్ వాసుల గోడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపించడం లేదా అని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. మధుకర్ అపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో ఆ రిడ్జ్ ఏదైతే ఉందో 500 కుటుంబాలు నివసించేటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా ఇవాళ మీ ఆఫీసర్లు పోయి కూలగొడతామంటే అక్కడ పిల్లలు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, మహిళలు పెడుతున్న శాపనార్థాలు కావచ్చు, అక్కడి ప్రజలకు బాధపడుతున్న తీరు కావచ్చు మీకు కనపడలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్ననే కేంద్ర ప్రభుత్వం మీకు జాగా కావాలంటే మిలిటరీ జాగా ఇచ్చింది. ఇవాళ గాంధీ పార్కును బ్రహ్మాండ నిర్మించుకోండి బాధ లేదు, కానీ 500 పైచలకు ఇళ్లను కూలగొట్టి మీరు వాళ్ళని రోడ్ల మీద వేసి కంపెన్సేషన్ పేరిట బుకాయించి ఇవాళ వాళ్ళ కన్నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్ బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు. నమామే గంగా అని చెప్పి 35,000 కోట్ల రూపాయలు, ఇక్కడ సబర్మతి అని, యమున అని, నదుల ప్రక్షాళన అని చెప్పి ప్రెస్టీజియస్గా తీసుకొని మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకునేటటువంటి బీజేపీ మూసీ ప్రక్షాళన వరకు వచ్చేసరికి మాత్రం హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు మాత్రం ముంగడికి పోవద్దని చెప్పి కేంద్రంకి వచ్చి 30 రూపాయలు ఇచ్చేటటువంటి మొక్కన పోలేదు. ముంగడికి నడుద్దాం సొంత శక్తితో అని చెప్పి మనం పోతుంటే కాళ్ళకు కట్టలు పట్టేటటువంటి ఒక కుట్రలను ఆపుతలేరు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే రానప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతుందని ప్రచారం చేస్తున్న బడుద్దాయోడు. ఫేజ్ 1 బాపుఘాట్ వరకు ఉన్నది, మనకు అక్కడ ల్యాండ్ ఉంది, టూరిజం ఉంది, బాపుఘాట్ దగ్గర ఉంది, ఎవరి భూమి తీసుకోవట్లేము మనం. ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ అని వాళ్ళు పాపం బాధపడుతున్నారో వాళ్ళది వాటర్ బాడీలో ఉంది, అది వేరే, అది తీసుకోకుండా ఇక్కడ కట్టొచ్చు. ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. ఇక్కడ రామచంద్రరావు పోతాడు, అక్కడికి పోయి మీకు అన్యాయం జరుగుతున్నది, మీ 5,000 కోట్ల రూపాయలతోని ఇగో కోట్ల రూపాయలు దోచే సంస్కృతి ఉన్నది కాబట్టి ఇట్లా ఇగో కాళేశ్వరంలో ఇట్లా కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. బీఆర్ఎస్ కూడా ఈ నెల 22న మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులను పరామర్శించింది. మధు రిడ్జ్ అపార్ట్మెంట్ ను నిలబెట్టే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటుందన్నారు హరీష్ రావు. ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పంతాలు పట్టింపులు కాదు, ప్రజలు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం, ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం. ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టింది కేసీఆర్, రేపు కాపాడేది కూడా కేసీఆర్ గారి సైన్యం మీకు అండగా ఉంటది. మీరెవరు ధైర్యాన్ని కోల్పోవద్దు. మధు రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులపై ప్రభుత్వానికి వ్యక్తిగత కక్ష లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ కట్టినందుకే నోటీసులు ఇచ్చామన్నారు. ఎందుకంటే 30 మీటర్లు బఫర్ ఉండాల్సిన దగ్గర ఈ మధు పార్క్ రిడ్జ్ అనే అపార్ట్మెంట్ వారు 9 మీటర్ల బఫర్ చూపించి పర్మిషన్ తీసుకున్న నాలా మీద. ఇది టోటల్ గా గత ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారులకు ఉన్నటువంటి ఆలోచనతోటి వాళ్లకు కమిషన్లు దండుకోవాలి, కరప్షన్ చేయాలన్న ఉద్దేశంతో ఇటువంటి వాటికి పర్మిషన్లు ఇచ్చిర్రు. ఈరోజు హైదరాబాద్ నగరాన్ని రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన చేయాలని, RRR కట్టాలని, మెట్రో ఫేజ్ 2 చేయాలని, ఫ్యూచర్ సిటీ కట్టాలని ఒక తాపత్రయంతో ముందుకు పోతుంటే
రోజు తప్పుడు ప్రచారము, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమని, డిపిఆర్లు లేవని, భూములు కావాలనే వీళ్ళు అక్విజిషన్ చేసి ప్రైవేట్ కంపెనీ కాంట్రాక్టర్లకు, ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి విపక్షాలు అడ్డంకులు సృష్టించాలని చూస్తున్నాయని మండిపడ్డారు హస్తం పార్టీ నేతలు.